ఆస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సర్వరోగాస్త్రానికి కూడా ఒక విరుగుడు ఉంది. అది సాక్షాత్తు లలిత అమ్మవారు చెప్పారు. ఈ కలియుగంలో కలిపురుషుడు మన మీద అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉంటాడు. శారీరకంగా రోగాలు సృష్టిస్తాడు. రోగాలను ఒక ఆయుధంగా మన మీద సంధిస్తాడు. దానంతటినీ కూడా తిప్పి కొట్టడానికి ఒక అస్త్రం ఉందన్నమాట. మనకు తెలిసినంతలో మనం ఏం చేస్తాం, మనకి ఏదైనా రోగం వస్తే ఆసుపత్రికి వెళ్తాం, వేలు లక్షలు వదిలించుకుని వస్తాం. కానీ మన శాస్త్రంలోనే ఆ అస్త్రానికి విరుగుడుగా లలితామాత ఒక శస్త్రాన్ని సంధించారు. ఆ అస్త్రాన్ని మనం 3 నామాలతో మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఈ నామాలు ప్రతినిత్యము చదివేవారికి ఏ రకమైనటువంటి అంటే కలి ప్రేరితమైనటువంటి రోగాలు, జబ్బులు ఏవైనా ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. చాలా దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ నామాలు మనం దుష్ట వినాశం కొరకు, ధర్మస్థాపన కోసం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అంటే భగవన్నామాలలో ఎన్నో అద్భుతాలైనటువంటి శక్తి ఉంటుంది. ఎంతో మహిమ ఉంటుంది. అందున కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి, పవర్‌ఫుల్ అన్నమాట. అలాంటి విశేషమైనటువంటి విశిష్ట నామాలు. అంటే మనం పొద్దున్న లేచింది మొదలు చక్కగా శుచిగా, శుభ్రంగా స్నానం చేసి ఒక దేవుడి దగ్గర ఒక దీపారాధన చేసుకొని చేయాలి. మహిమాన్వితమైనటువంటి ధన్వంతరి ఆయుర్వేద వైద్య విద్యకు ఆయనే ప్రథముడు అని చెప్పి తెలుసు కదా! మనకొక శ్లోకం కూడా ఉంది. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహః అని. అంటే ఈ నామాలను పలకడంతోనే మనకి సర్వరోగాలు నశిస్తాయి. ఇలా 2 సార్లు చెప్పారు అని ఎవరు చెప్పారు మనకి? సాక్షాత్తు పద్మపురాణంలో ఈ నామ మహిమే వర్ణించారు అన్నమాట. పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుని యొక్క లీలలు చెప్తూ కూర్మావతార సందర్భంలో క్షీరసాగర మథన గాథ వినిపిస్తూ పార్వతీమాతతో అన్నారనమాట. ఈ నామం ఎవరైతే జపం చేస్తారో, ఈ నామాలు, ఈ 3 నామాలు కూడా ఎవరైతే నిత్యము కూడా సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి రోగాలు రావు. ఎటువంటి ఇది రాదు. అంటే సర్వవ్యాపి అయినటువంటి విష్ణు భగవానుని యొక్క ఆ నామత్రయం యొక్క మహిమ వల్లనే నేను హాలాహలాన్ని కూడా సునాయాసంగా తాగేశాను అని మనకి పద్మపురాణంలో చెప్తారు. సాక్షాత్తు ఆయనే చెప్పినట్లుగా. ఆ నామాలేంటంటే ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఇది నామత్రేయాస్త్రము అని లలితా అమ్మవారు ఈ శస్త్రాన్ని సంధించారు. ఈ ప్రతిరోజు ప్రతి క్షణము సర్వకాల సర్వావస్థలందు కూడా జపం చేసుకోవచ్చు. ఉదయం లేచాక మాత్రం విష్ణుమూర్తి ఫోటో దగ్గర కానీ, లలితా అమ్మవారి దగ్గర చిత్రపటం దగ్గర కానీ, ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుని ముందు అక్కడ మామూలుగా 108 సార్లు చదువుకోండి. ఆ తర్వాత రోజంతా మీరు ఎప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నా చదువుకున్నా కూడా ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి జబ్బులు రావు, ఏ రకమైనటువంటి అనారోగ్యం రాదు. అన్నిటికీ కూడా విరుగుడనమాట. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.